నమస్కారం. ఈనాటి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణలు చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తను రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వాజ్పేయికి ఘన నివాళి అంటే డిసెంబర్ 25 వాజ్పేయి ఈ జయంతి వేడుకల్లో రీసెంట్గా మిజోరాం నుంచి ఒరిస్సాకు బదిలీ అయిన గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఆ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు, కాశీ విశ్వనాథ్ కూడా పాల్గొన్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక మెయిన్ స్వాగతిస్తూ చర్చల్లో ప్రత్యేక ప్రార్థనలు. జిల్లాలో క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా క్రిస్టియన్స్ అందరూ జరుపుకున్నారు. నగరంలో ఉన్న అన్ని చర్చిలు చక్కగా ముస్తాబయ్యాయి, విద్యుత్ దీపాలంకరణలతో అందంగా మెరిశాయి. ఆ చర్చల్లో క్రిస్టియన్స్ అందరూ వెళ్ళి వారి విధానాలతో పూజలు చేసుకున్నారు. అలాగే జిల్లా కోర్టు సమీపంలో ఉన్న పునీత ఆంథోనీ చర్చిలో మహిళలందరూ వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నటువంటి ఫోటో ఒకటి వేశారు. ఇక దాంతోపాటు మనం చూసుకోవచ్చు, మొత్తం మీద చర్చికి సంబంధించిన ఫొటోస్ అలా వరుసగా వేసుకున్నారు. ఇక నెక్స్ట్ ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పవర్ ప్యానల్, జిల్లా అధికారుల యోచన, ఈపీడీఎస్ఎల్తో మంతనాలు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. కార్యరూపం దాల్చనున్నటువంటి కరెంటు సంబంధించిన ఛార్జీలు. ఇక ఇప్పటికే లక్షల్లో బకాయిలు ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే విశాఖ నగరంలో ఉన్నాయో వాటన్నిటికీ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసి పవర్ బిల్ తగ్గించుకోవాలి. ఈపీడీఎస్ఎల్కి చెల్లిస్తున్నటువంటి పవర్ బిల్ తగ్గించుకుంటే అప్పుడు బాగుంటుంది, బకాయిలు కూడా రద్దు అవుతాయి, అలా బకాయిలను కూడా క్రమేపీ తగ్గించవచ్చు అనే ఆలోచనతో ఉన్నట్టు ఈ వార్త రాశారు. జిల్లా అధికారులు ఈ ఆలోచన చేస్తున్నట్టు రాశారు. ఇక ఐటీ అభివృద్ధికి ఓతం, విశాఖలోనే ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం, ఏయూలో స్థలం కేటాయింపు, 2 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు, తొక్కిపెట్టిన నాటి వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ఐటీ మంత్రి లోకేష్ చొరవతో ముందుకు కదిలిన ఫైలుకు మోక్షం, ఎగుమతుల పెంపునకు కృషి చేస్తున్న సెంటర్, విద్యార్థులు సాంకేతికత పరిజ్ఞానంతో శిక్షణ అంటూ ఒక వార్తని రాశారు. 2 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు తొక్కిపెట్టిన వైసీపీ పెద్దలు అంటూ ఒక వార్తను రాశారు. గతంలో రూపొందించిన సెంటర్ నమూనా ఫోటో ఒకటి వేశారు. నిన్న బుధవారం ఆంధ్ర యూనివర్సిటీలో ఆ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ గారు, అలాగే చిత్రంలో ఏఈ రిజిస్టర్ రఘు, ధనంజయరావు తదితరులు అధ్యాపకులు వీళ్ళందరూ అక్కడ ఉన్నట్టు ఒక చిత్రాన్ని వేశారు. ఇక సహకార పదవులకు పోటీ, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సహకార పదవులకు పోటీ ఎక్కువైంది. ఆ పోటీలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి పాత లీడర్లు కొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే లాలం భవానీ, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన ఆవిడ, గవిరెడ్డి రామానాయుడు అంటే ఆ మాడుగుల ఎమ్మెల్యేగా గతంలో చేశారు, వివిధ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే కోట్ని బాలాజీ, కిలపర్తి భాస్కర్ రావు, వీళ్ళు నలుగురు కలిపి పోటీకి సిద్ధమవుతున్నట్టు ఆంధ్రజ్యోతి సహకార పదవులకు పోటీ అన్నది ఒక వార్తను రాశారు. డిసిసిబి చైర్మన్ పదవికి రేసులో టీడీపీ నుంచి లాలం భవానీ, గవిరెడ్డి రామినాయుడు, కోట్ని బాలాజీ, కిలపర్తి భాస్కర్ రావు మరికొందరు కూడా యత్నం చేస్తున్నట్టు. ప్రాథమిక సహకార సంఘాలకు త్వరలో పర్సన్ ఇన్ఛార్జి కమిటీలు, జాబితా తయారీలో ఎమ్మెల్యేలు బిజీ అంటూ ఒక వార్తని వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. మరి దీంట్లో ఏమవుద్దో ఎవరికి వస్తుందా అన్నది మనం వేచి చూడాలి. ఇక మారని మందుబాబులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వైనం, పోలీసులు ఎక్కడికక్కడే తనిఖీలు చేస్తున్న ఫలితం శూన్యం. ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 33,707 కేసులు నమోదయ్యాయి. అయితే 11.05
కోట్ల జరిమానా విధించాము, 258 మందికి జైలు శిక్షకు పంపించాము, ఇంకా 11,587 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్ 23 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ల కేసుల వివరాలు: నమోదు చేసిన కేసులు 33,701, కోర్టులో తీర్పు వచ్చినవి 22,120, పెండింగ్లో ఉన్నవి 11,587, విధించిన జరిమానా 11.5 కోట్లు, జైలు శిక్ష పడిన వారు 258 మంది, సమాజ సేవ శిక్ష పడిన వారు 40 మంది అంటూ ఒక వార్తను రాశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల ధోరణిలో మార్పు మాత్రం మారడం లేదు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు బండివారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయినప్పటికీ ఎవ్వరిలో చలనం లేదు. కోర్టు జైలు శిక్ష విధిస్తున్నా వేరే మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారి సంఖ్య ఆదేశించిన అంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవుతుంది అన్నది చేశారు. నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆయన ఒక వ్యక్తిని మద్యం సేవించారా లేదా అని టెస్ట్ చేస్తున్న ఫోటో ఒకటి వేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతం చేస్తాము, పోలీస్ కమిషనర్ శంఖభక్తుల బాగ్చే చెప్పుకొచ్చారు. మద్యం మనిషి నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మద్యం సేవించి వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోతారు అన్నది ఆయన చెప్పారు. ఇక మద్యం తాగి డ్రైవింగ్ చేయకండి, మీ ప్రాణాలు మీ చేతిలో ఉండవు అని ఆయన ఒక సలహా ఇస్తూ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ని ఎంతమంది ఈ రోజు నుంచి వింటారా అన్నది కూడా మనం చూడాలి. ఇక మాతృవందన యోజన సాయం విడుదల. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం లబ్ధిదారులు కొంతకాలంగా చెల్లింపులు నిలిపివేత. కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించిన వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులపై దృష్టి పెట్టారు. జిల్లాలో 5.478 మందికి సుమారు 1.5 కోటి విడుదల చేసింది కూటమి ప్రభుత్వం అన్నది ఈ వార్త సారాంశంగా వీరు రాసుకొచ్చారు. అది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటిది. ఇప్పుడు ఈనాడు దినపత్రికలో ఏమేమి వచ్చాయో అన్నది మనం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు. జనవరి 4వ తేదీన విశాఖ నగరానికి రానున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన రాక కోసం బీచ్ రోడ్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఇతర అధికారులతో చర్చిస్తున్న పెందుర్తి వెంకటేష్ అన్నది ఒక ఫోటో పెట్టి వాళ్ళు వార్త రాసుకొచ్చారు. వన్ టౌన్ విలేకరు రాసినటువంటి వార్త అనమాట అది. ఇక 4 రోజులు చేప నిషేధం. నావికా దినోత్సవం సందర్భంగా ఈ నెల 28, 29 జనవరి 2, 4 తేదీల్లో నిర్వహించే విన్యాసాల దృష్ట్యా ఉడా పార్కు నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు సాగర తీరంలో చేపల నిషేధం అన్నది ఒక వార్త వీళ్ళు రాసుకొచ్చారు. ఇక మనం అలా చూసుకుంటూ పోతే ఓ చోట మిగులు మరో చోట దిగులు అన్నది ఒక ఆర్టికల్ రాశారు. అన్నా క్యాంటీన్లపై పర్యవేక్షణ అంతంతే, అందరికీ ఆహారం అందక వేదన, కొన్ని చోట్ల మిగిలిపోతుంది, మరికొన్ని చోట్ల చాలటం లేదు, కొరత ఏర్పడుతుంది అన్నది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని ఈనాడు దినపత్రిక రాశారు. పేదల ఆకలి తీర్చాలన్న ఒకే ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ తీరును పరిశీలిస్తే అధికారులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం లేదనే భావన, ఆరోపణలు వస్తున్నాయన్నది ఈనాడు సారాంశంగా రాశారు. అంచనా ఏది? వెనక్కి వెళ్లకుండా చూస్తామన్నది సత్యవేణి యూజీడీసీ పీడి ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే, అన్నా క్యాంటీన్కు వచ్చే పేదల ఆహారం అందించడంలో ఆకలి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చూస్తాము, నిర్వాహకులు ఖచ్చితమైన అంచనాలు వేసేలా ఆదేశిస్తాము, ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాము అన్నది ఆవిడ చెప్పిన మాటగా వీళ్ళు రాశారు. గాజువాక్ ఆటోనగర్లో భారీగా క్యూలో నిల్చున్నారు అన్నా క్యాంటీన్ వద్ద భోజనం కోసం. గాజువాక కణిత రోడ్లో స్వల్పంగా ఉన్నారు. అలా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉన్నారు, ఒక దగ్గర తక్కువ ఉన్నారు, కొన్ని దగ్గరలో మిగిలిపోతుంది, కొన్ని దగ్గర చాలట్లేదు అన్నది వాతావరణం ఉంది అన్నది మొత్తం మీద ఒక ఆర్టికల్ వీళ్ళు రాసుకొచ్చారు. ఇక మాజీ ప్రధాని సేవలు మరువలేనివి అన్నది ఇక్కడ మిజోరాం గవర్నర్గా ఉన్న ఖమ్మంపాటి హరిబాబు చెప్పారు.
అయితే ప్రస్తుతం ఆయన ఒరిస్సా గవర్నర్గా ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఆయన వాజ్పేయి గురించి ఆడిన మాటలు. ఇక పండగ వేళ ప్యాసింజర్లు రద్దు. విశాఖ రాజమహేంద్రవరం రైలు వద్ద ప్రయాణికుల రద్దీ పాత చిత్రం వేశారు. అంటే ఇక్కడ పండగ రోజుల్లో సాధారణంగా మధ్యతరగతి ప్రయాణికులు అవసరమైన రైలును అందుబాటులో ఉండాల్సిన రైల్వే శాఖ ఈసారి మొండి చెయ్యి చూపింది. ప్యాసింజర్ రైళ్ళు పండగ వేళలో రద్దీ కారణంగా తీసేస్తున్నారు, ఎక్స్ప్రెస్ ట్రైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది వార్త ఉంది ఇక్కడ. అంటే రైల్వే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ పంపించారు, రద్దయిన రైళ్ళ వివరాలు అని చెప్పేసి. ఆ రైళ్ళు అలా చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నది రాశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆంధ్ర యూనివర్సిటీలో భూమి పూజది ఒకటి. ఇక క్రిస్మస్ వేడుకలు అన్ని చర్చిల్లో ఎలా జరిగాయా అన్నది మొత్తం ఫోటోలు వేస్తూ రాసుకొచ్చారు. ఇక హనీ ట్రాప్ కేసులో మరో 3 నిందితులు అరెస్టు. ఈ హనీ ట్రాప్ రోజు రోజుకి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క వెలుగు చూస్తుంది, ఒక్కొక్క అంశం. అందులో భాగంగానే నిన్న మరొక 3 అరెస్ట్ చేసినట్టు ఇక్కడ ఈనాడు దినపత్రిక వారు రాసుకొచ్చారు. ఇక ఆంధ్ర ప్రభ దినపత్రిక ఏం రాశారా అన్నది చూద్దాం. ముందుగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పలు చర్చల్లో ప్రత్యేక ప్రార్థనలు, సందడి చేసిన చిన్నారులు వేషధారణలతో అంటూ ఒక వార్త రాశారు. ఇక ప్రధానంగా బీజేపీలోకి విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్, మరో 9 మంది డైరెక్టర్లు, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ చేరిక, కండువాలు కప్పి సాదరంగా స్వాగతించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నది ఒక వార్త రాశారు. పురంధేశ్వరి అడారి ఆనంద్కి కండువా కప్పి ఆహ్వానిస్తున్నటువంటిది, పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఫోటో ఒకటి వేశారు. ఇక వాయుగుండాల జోరు, అన్నదాతకు కుదేలు, నిలకడ లేని వాతావరణం నిండా ముంచేసింది, మొలకెత్తని వరి పనులు, అగమ్య గోచరంగా రైతాంగం, అన్నదాత ఆశలపై ముసుగు. ఇటీవల కాలంలో తుఫాన్లు, వాయువులు ఎక్కువగా రావడంతో మైదాన ప్రాంతము అటువంటి ప్రాంతాలలో వరి పంట పండేటువంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ వైగుణంతో రైతులు ఆశించినంత పంట పండగ లేకపోతే వర్షాలకి పోవడం, ఇవన్నీ చాలా అన్నదాత ఆశలపై ముసురు చాలా ప్రమాదం చేసింది అన్నది రైతు బాధపడుతున్నటువంటి ఓ ఫోటోను వేసి ఆంధ్రప్రభ రాసింది. ఇంకా మహిళా ఆర్థిక బలోపేతంతోనే అభివృద్ధి, ఉత్సవ మేళాను సద్వినియోగం చేసుకోవాలి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, గ్రేటర్ కమిషనర్ సంపత్ కుమార్. ఇక్కడ ఈ వార్తని రాశారు. నిన్న ఎంఈపీ కాలనీలో జరిగినటువంటి ఒక మేళాన్ని గొల్లబాబురావు గారు చేశారు, ప్రారంభించారు. ఇక కోటితో కేజీహెచ్కు క్యాజువాలిటీ అభివృద్ధి, రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాము, సకాలంలో సేవలు, ఎక్స్రే, స్కానింగ్లు వంటివి చేస్తాము అన్నది ఇక్కడ చేస్తున్నట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ ఫోటో ఒకటి వేసి, కేజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగం ఎంట్రన్స్ ఫోటో ఒకటి వేసి రాశారు. ఇక పండగ రోజే విషాదం, గ్యాస్ బండ పేలి 5గురికి తీవ్ర గాయాలు, ఇందిరానగర్లో ఘటన. విశాఖపట్నం ఓల్డ్ డైరీ ఫారం దగ్గర ఇందిరానగర్లో ఈ ఘటన జరిగినట్టు ఆంధ్రప్రభ దినపత్రిక విపులంగా రాసుకొచ్చారు. ఇక సాక్షి దినపత్రిక ఏ వార్తలు ఈరోజు రాసిందా అన్నది ఒకసారి మనం చూసుకున్నాం. అందరూ రాసినట్టే సాక్షి పత్రిక కూడా బ్యాన్ ఐటమ్గా చర్చలు, నిన్న క్రిస్మస్ సందర్భంగా పాల్గొన్నటువంటివన్నీ రాసి ఫొటోస్ వేసి, పిల్లలు, పెద్దలు, చిన్నారులు, అలా యుక్త వయసు ఉన్నవాళ్ళు అందరూ ప్రార్థనలు చేస్తున్నటువంటి ఫోటోను ఒకటి వేసి చూపిస్తున్నారు. ఇలాపై కరుణ కిరణం అంటూ ఒక వార్తను రాశారు. ఇక స్పెషల్ ఫోకస్, స్పెషల్ బ్రాంచ్ ప్రక్షాళనకు పోలీస్ కమిషనరు చర్యలు, త్వరలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు బదిలీలు, ఇకపై 3 రోజుల్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్, 7 రోజుల్లో ఉద్యోగ వెరిఫికేషన్. అంటే స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన బదిలీలు అన్నారు, కానీ ఇప్పటికే బదిలీలు అయిపోయి నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా మనకి వచ్చింది. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా వేగవంతం చేస్తాం అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలన్నీ స్పెషల్ బ్రాంచ్లో కొంతమంది అధికారులు, సిబ్బంది తీరుపై ఆరోపణలను అవన్నీ కట్టుదిట్టం చేస్తాను అన్నది పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి మాటగా వీళ్ళు వార్త రాశారు. సెల్ మోగదు రంగా, నగరంలో పెరుగుతున్న కాల్ వాల్యూమ్, మొబైల్ కాల్స్ కలవక యూజర్ల ఇక్కట్లు, సెల్ టవర్ సామర్థ్యానికి మించి నెట్వర్క్ కనెక్షన్స్, సిగ్నల్ సామర్థ్యం పెంచని సెల్ టవర్ కంపెనీలు, 4G టవర్లోనే 5G సేవలు వినియోగించడంతో మొదలైన కష్టాలు అంటూ ఒక వార్తను రాశారు. ఇక సెల్ ఫోన్ వినియోగదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారా అన్నది
వార్త సారాంశం. టవర్కు మించిన సామర్థ్యం ఉండడంతో కాల్స్ ఇబ్బంది పడుతున్నారు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు. హనీ ట్రాప్ కేసులో మరో 3 ఒక్కొక్కరి ఫిర్యాదుతో బయటకు వచ్చిన బాధ్యతలు. బడా బాబులే టార్గెట్గా పలువురు విసిరిన జాయి. ఇప్పటికే కిమాతో పాటు మరో 3 అరెస్టు. తాజాగా కీలక ముఠా సభ్యులు రిమాండ్కు తరలింపు. ఇందులో బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజమిన్ కూడా ఉన్నారు అన్నట్టు ఈ వార్త సారాంశంగా సాక్షి దినపత్రిక రాసింది. గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు, 7గురికి గాయాలు. కాలిపోయినటువంటి వారి పిల్లలు ఫోటోస్, పెద్దల ఆమె తల్లి ఫోటో కూడా వేసి తీవ్ర గాయాలు పాలైన సత్యవతి, ఆమె కుమారులు రాజశేఖరు, చంద్రశేఖరు. అనుకోకుండా జరిగిన ఘటన, గాయాలు పాలయ్యారు వెంకట్రావు గారు. అలాగే మొత్తం మీద తీవ్ర గాయాలు పాలైన 3 మెడికవర్ ఆసుపత్రికి తరలింపు. ఓల్డ్ డైరీ ఫారం ఇందిరానగర్లో జరిగిన ఘటన. బాలుర్ని పరామర్శిస్తున్న విమ్స్ డైరెక్టర్ రాంబాబు, ఎమ్మెల్యే వెలగపూడి హుటాహుటిన ఆ సందర్శన ప్రాంతానికి వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అలాగే విమ్స్ డైరెక్టర్ కూడా వెళ్ళి అక్కడ పరిశీలన చేశారు. వాళ్ళ బాగోగులన్నీ చూసుకోమని ఎమ్మెల్యే ఆర్డర్ ఇవ్వడంతో యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ఇది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.